కాల్ చేస్తున్న నంబర్ వేరే కాల్లో బిజీగా ఉన్నారు. మీరు దయచేసి వెయిట్ చేయండి, లేదంటే మళ్ళీ కాల్ చేయండి. హాయ్ జెన్నీ. రండి సార్. కొనుక్కొచ్చా కదా. భోజనం చేశారా? ఇది తినడానికి కాదు. మీరు తిన్నారా అని అడిగాను. చాలా ఆకలిగా ఉంది జెన్నీ. ఏంటి తాగి వచ్చారా? లైట్గా. లైట్ గానా? రండి డార్లింగ్, భయపడకండి, రండి. డార్లింగ్, మీరు పగల కొట్టిన డైనింగ్ టేబుల్ ని మీకోసమే కొన్నాను సార్. మర్యాద బాగా ఎక్కువైందే, ఎందుకు కొంచెం డౌట్ కొడుతోంది. చాలు. తినండి. తింటాను. బాగా తినండి సార్. బా, ఇవాళ డబుల్ టేస్ట్గా ఉందేంటో. డబుల్ స్ట్రాంగ్ అలాగే ఉంటుంది. హే, ఓవర్ గా నటించుకో. కలుపుదామనే కొన్నాను, మూత ఓపెన్ అవ్వలేదు. ఈ లోపు వచ్చేసావు. ఓపెన్ అవ్వలేదా? శబా, కాసేపట్లో కొట్టిన మందు మొత్తం దిగిపోయింది. 2 గంటల దాకా ఎక్కడ తిరిగి వచ్చావు? తిరిగి వచ్చానా? వెంకీ ఇంటికి వెళ్ళొచ్చాను. ఓ, నేను హాఫ్ అన్ అవర్ ముందు మాట్లాడాని ఆ వెంకీనా? హాఫ్ అన్ అవర్ ముందు మాట్లాడావా? నువ్వు చెప్పేది ఏ వెంకీ? మా ఆఫీసులో ఉంటాడే ఏ వెంకీ వాడా? నేను చెప్పేది ఏ వెంకీ గురించి తెలుసా? నువ్వు చెప్పేది ఏ వెంకీ గురించి? అదే ఈ కే వెంకీ ఉన్నాడే, కుకట్పల్లి వెంకీ. మెదడు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. వాడు ఈ రోజు యూఎస్ నుంచి వచ్చాడు. పాట ఏం చెప్పాడు, సరే అని వెళ్ళాను. ఆ తర్వాత నన్ను చూస్తే పిచ్చి దానిలో అనిపిస్తున్నానా? నేను కాల్ చేస్తే కట్ చేస్తున్నా. ఫోన్ కట్ చేశాను. ఫోన్ ఎక్కడా? ఇదిగా ఉందిగా, వెళ్ళి ఛార్జ్ పెట్టుకో. నీ ఫోన్ ఎక్కడా? నా ఫోన్? ఏ ఏ ఏంటి నా ఫోన్ నీ ఫోన్ అని వేరు చేసి మాట్లాడుతున్నావు? మన ఇద్దరం ఒకరి కోసం. నీ ఫోన్ ఎక్కడా? నా ఫోన్ ఆఫీసులో ఛార్జ్ పెట్టాను, ఉదయాన్నే తీసుకోవచ్చు. ఛార్జ్ పెట్టావా? ఓకే. ఎవరు కాల్ చేస్తున్నావు? హలో. ఇలా ఇవ్వు. మాట్లాడు. మాట్లాడరా? హలో. ఎప్పుడు చేయ వెళ్ళాము? మెలకొచ్చి చూస్తే నువ్వు లేవు. డ్రామాలు ఆడుతున్నావా? లేదు, నేను అప్పుడప్పుడు ఇలాగే మిమిక్రీ చేసి అందరిని. ఈ రోజు రాత్రి నన్ను మర్చిపోలేనురా. I just enjoyed a lot. ఎవరివే నువ్వు? నువ్వెవరే? నేను జెనీ, జై వైఫ్ ని. నా మాట విను. జై యొక్క లైఫ్. What the hell you think of yourself? What you're thinking? Moving. నాతో అబద్ధం చెప్తున్నావు. లేదు జెన్నీ, You cheated on me. నేను చెప్పేది విను జెన్నీ. My life is over. జెన్నీ, నేను వెళ్ళాను జెన్నీ, కానీ నేను ఏం చేయలేదు జెన్నీ. నా మాట నమ్ము జెన్నీ. ఆగు, తొందరపడకు జెన్నీ. ప్లీజ్ జెన్నీ. జెన్నీ, నా మాట విను జెన్నీ. జెన్నీ, ప్లీజ్ జెన్నీ. అర్థం చేసుకో. జెన్నీ, ప్లీజ్ జెన్నీ. జెన్నీ, జెన్నీ, తలపేకు. జెన్నీ, జెన్నీ, తలుపు తీ జెన్నీ. జెన్నీ, జెన్నీ, ప్లీజ్ జెన్నీ, తలుపు తీ జెన్నీ. నా మాట విను, ఒకసారి నేను చెప్పేది విను. జెన్నీ, తలుపు తీ జెన్నీ. జెనీ, జెనీ, జెనీ,
జెనీ 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 ప్లీజ్ ప్లీజ్ జెనీ నా మాట విని జెనీ జెనీ ఆగు జెనీ చెయ్యొద్దు. జెనీ జెనీ ప్రియాని చూసి చాలా రోజులైందే. జెడీ టార్చర్ తట్టుకోలేక తను టీమే మార్చుకుంది. అచ్చచ్చో. కానీ అదేం పర్వాలేదు, నాకు మంచిదైంది. ఎందుకు? నువ్వు నా పక్కకు వచ్చావుగా. హే ఫోన్ ఇవ్వు. నేను ఇవ్వను. హే ఇవ్వు, ఇరిటేట్ చేయకు. ఇరిటేటా? నేనేం చేశాను? నేను ఎందుకని ఫోన్లో జెన్నీతో అలా మాట్లాడా? నేనే మాట్లాడాను. ఏం మాట్లాడావా? జయ్య నా లైఫ్ అది ఇది అని నేను నీ వల్లే నన్ను మెడపట్టి బయటికి గంటేసింది తెలుసా? నేనేం మాట్లాడలేదురా. హే చిరాకు పెట్టక ముందు ఫోన్ ఇవ్వు. సారీ. డార్లింగ్ జెనీ వచ్చిందిరా. ఆ దయ్యం ఎందుకు ఇక్కడికి వస్తుంది? రాలేదు, నిల్చుంది. ఆ! జెన్నీ నువ్వు ఆఫీస్ వరకు వచ్చేవంటే పద బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏ ఆఫీసులో అందరూ ఉన్నారు, వింటే బాగోదు. ఆఫీసులో గొడవ పడద్దు జెన్నీ, ప్లీజ్ బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. పద పద ప్లీజ్. ఆగో, తను రెస్యూమ్ వేసింది, సెలెక్ట్ అయిపోయింది, నీకు సర్ప్రైజ్ కొండాలని చెప్పొద్దని చెప్పింది. అలాంటప్పుడు మన ఆఫీస్ కి రాకుండా ఎదురు పిండి గారు వెళ్తాదే. ఏదో ఒలింపిక్స్ పరిగెత్తుకుంటూ వచ్చినట్టు ఆ చమట్లేంట నీ మొక్కల్లో నన్ను ఎందుకు టెన్షన్ ఎలా చేస్తున్నారా? హ? 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 చాలు పంది, మూసుకుని పని చేసుకో. ఓకే. నాకు చెప్పడం లేదు ఇక్కడికి వచ్చి జాయిన్ కాబోతున్నావని. హాయ్ బేబీ, ఏంటి మా ఆఫీస్లో చేరబోతున్నావు? ఫస్ట్ చెప్పుండొచ్చు కదా. ఏ మీ రొమాన్స్ మధ్యలో వచ్చానని కడుపు మంటగా ఉందా? హే, ఛీ, నువ్వు వచ్చిన దానికి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందామని అడిగాను. చూశాను మీ సెలబ్రేషన్ ఆఫీస్లో. తనని చూస్తే దేవతలా ఉంది, నన్ను చూస్తే దెయ్యలా ఉన్నానా? ఏ ఛీ, నేను ఫోన్ తీసుకుందామని వెళ్ళాను. పైగా నేను నీతో ఫోన్లో తప్పక మాట్లాడింది కదా, తనని తారతారగా చింపేశాను. చించేసా. ఆ, నటించుకోరా. నేనెందుకు నటిస్తాను? ఓ, ఓ, ముందు బయటికి పో. సరే ఒక ముద్దు పెట్టి వెళ్ళా. Just దయ్యం, దయ్యం, దయ్యం. నువ్వు భోంచేయలేదా? లేదు, ఎందుకు? ఆకలి లేదు, అందుకే తినలేదు. ఏ ఏం చేస్తున్నావు? ముందు నువ్వు తిను. హే నాకొద్దు. ఇదిగో తిను. తినరా. ఇదిగో మంచినీళ్ళు తాగు. ఏయ్, ఏంటి నువ్వు నీళ్ళు తాగితే తనకి వెక్కిళ్ళాగిపోయాయి? వాట్ ఏ మిరాకిల్ మెడికల్ కదా. ఆ, సరే. రే, నీకు భోజనం లేకపోతే అదెందుకు ఇచ్చింది? ఇక్కడితో పెద్ద ప్రాబ్లం అనుకుంటాను, మళ్ళీ కాల్ చేస్తాను రా. ఏంటమ్మా? నీకన్నా లేకపోతే అదెందుకు ఇచ్చిందంట? అది నువ్వు తన్నే అడగాలి. సరే, అది ఇచ్చిందనుకో, నువ్వెందుకు తిన్నావు? నాకు ఆకలి, నువ్వు ఫుడ్ కట్టివ్వలేదుగా. సరే, నీకు వెక్కడొస్తే అదెందుకు నీళ్ళు తాగింది? అది కూడా నువ్వు తన్నే అడగాలి. ఓకే, అదే నీళ్ళు తాగితే నీకెలా వెక్కళ్ళు ఆగిపోయాయి? దీనికి నువ్వే బదులు చెప్పాలి. ఇలా తెగమగ పెట్టే ప్రశ్నలకి నేను ఎలా సమాధానం చెప్పనే? చెప్పు. నీళ్ళు ఎక్కడున్నాయి? వెళ్ళి తాగుస్తాను. రేయ్, నన్ను చూస్తే ఎగతాలుగా ఉందా? నా నోటితో నేను ఎలా చెప్పను బంగారం, చెప్పు. పోరా. అవును, జై ఎక్కడా? వాడికి ఫీవర్ అని పైన పడుకొని ఉన్నాడు. సరే, వర్ష ఇక్కడ. తను హాస్పిటల్కి వెళ్తానని చెప్పింది. హ? జేకి ఫీవర్ అంట, కానీ వర్ష హాస్పిటల్కి వెళ్ళింది. వాట్ ఏ ఫనీ వరల్డ్.